ఎదురు కాల్పులల్లో కనుమూసిన కూనలార దొంగ ఎదురు కాల్పులల్లో కనుమూసిన కూనలార నక్సల్ బరి విటేలార న్యాయానికి గుర్తులారా నక్సల్ బరి విటేలార న్యాయానికి గుర్తులారా ఎర్ర పూల దండాలే తుమా మా బిటేలారా ఎదల విందు దాసుకుండు మా బిటేలారా జమకు జమ ఎర్రజెండా కళ్ళు పోయి బృందమా పల్లె పల్లె పోయి బృందమా జమకు జమ ఎర్రజెండా ఆదివాసులపై హత్యాకాండలు
పొందుమో మా బిడ్డలారా పొలం మీద నడిచేటప్పుడు వంగినాడు చేసేటప్పుడు గొడవలెత్తి కోసేటప్పుడు మోపులెత్తి మోసేటప్పుడు మనసులల్ల కలుపు మంటిరో మనసులల్ల కలుపు మంటిరో మా బిడ్డలారా మనసులల్ల కలుపు మంటిరో మా బిడ్డలారా కలల్ల మొలకలైతిరో మా బిడ్డలారా చెరకలల్ల మొలకలైతిరో మా బిడ్డలారా కాల్పులల్ల కనుమూసిన కూనలారా దొంగ ఎదురు కాల్పులల్ల కనుమూసిన కూనలారా వీరులారా శూరులారా రాడి కల్ల బిడ్డలారా వీరులారా శూరులారా రాడి కల్ల బిడ్డలారా ఎర్ర పూల దండాలేతుమో మా బిడ్డలారా ఎర్ర పూల దండాలేతుమో మా బిడ్డలారా ఎదల మిమ్ము దాచుకుందుమో మా బిడ్డలారా ఎదల మిమ్ము దాచుకుందుమో మా బిడ్డలారా కన్న తల్లి చెంతలేదు కనిపించిన తండ్రి లేడు కన్న తల్లి చెంతలేదు కనిపించిన తండ్రి లేడు కొత్త బట్ట నీకు లేదురో మా బిడ్డలారా ఇప్పు వెంట తోడు లేడురో మా బిడ్డలారా దొంగ ఎదురు కల్పులల్ల కనుమూసిన బిడ్డలారా వీరులారా శూరులారా రాడి కల్ల బిడ్డలారా చమకు జమ ఎర్ర జెండా చమకు జమ ఎర్ర జెండా చమకు జమ ఎర్ర జెండా ఎర్ర ఎత్తుకులా పోరు జెండా రంగంపేట పోయి వద్దమా చమకు జమ ఎర్ర జెండా రంగంపేట పోయి వద్దమా చమకు జమ ఎర్ర జెండా అక్కడ వెండికి పోయి వద్దమా చమకు జమ ఎర్ర జెండా అక్కడ వెండికి పోయి వద్దమా చమకు జమ ఎర్ర జెండా పోయి వద్దమా చమకు జమ ఎర్ర జెండా కాసిని పోయి వద్దమా చమకు జమ ఎర్ర జెండా కాసిన్ని పూలు తెద్దమా జమకు జమ ఎర్ర జెండా కాసిని పూలు తెద్దమా చమకు జమ ఎర్ర జెండా కొమురన్న మెడల వేద్దమా జమకు జమ ఎర్ర జెండా కొమురన్న మెడల వేద్దమా చమకు జమ ఎర్ర జెండా
కమ్యూనిస్ట్ విశ్వాసాలు దాని సంప్రదాయాల ప్రకారం ఈ అంత్యక్రియలు జరుపుతున్నాము. కుటుంబ సభ్యులు మాత్రమే కాకుండా అందరు కలిపి సమష్టి చేద్దాము. ఛత్తీస్గఢ్కి మేము వెళ్ళి తీసుకొచ్చినప్పుడు మాకు అర్థమైంది, ఆమెను పట్టుకొని నిర్బంధంలోకి తీసుకొని అంటే సజీవంగా అరెస్ట్ చేయగలిగే అవకాశం ఉన్నప్పటికీ కూడా పట్టుకొని కాల్చంపినట్టు అర్థమవుతున్నది. మొత్తంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న మొత్తం ఘటనల్లో భాగంగానే చట్టంను చెల్లి చట్టం మరణించుకుంటుంది. కామ్రేడ్ వెంకటరమణ, కామ్రేడ్ పెద్దిరాజు, కామ్రేడ్ పెద్ది సీను, ఇట్లా కామ్రేడ్స్ అంతా ఈ కడివెండి నుండి విప్లవోద్యమానికి భారతదేశ ప్రజల విముక్తి కోసం ఈ దేశంలో దోపిడీ పీడనలను అణిచివేసి సమసమాజాన్ని స్థాపించాలి అనే ఆశయం కోసం తమ ప్రాణాల్ని ఈ విప్లవోద్యమం కోసం అర్పించారు. అదే బాటలో కామ్రేడ్ రేణుక 35 ఏళ్లుగా ఈ ప్రజల కోసం, ప్రజల విముక్తి కోసం, మహిళల విముక్తి కోసం, ఆదివాసీల విముక్తి కోసం, దళితుల విముక్తి కోసం సాయుధ పోరాటం విప్లవోద్యమమే ఏకైక మార్గమని నమ్మి ఆ ఆశయానికి చివరి దాకా నిలబడి పోరాడింది. తాను ఉన్నత చదువులు చదివి ఒక లాయర్ కాగలిగిన అవి కాదు ఈ దేశానికి, ఈ దేశంలో ఉన్న దోపిడీ పోతే తప్ప ప్రజలందరూ సుఖంగా జీవించలేరని ఉన్నత ఆశయం కోసం విప్లవోద్యమ బాటను ఎంచుకున్నది. ఆ క్రమంలోనే కామ్రేడ్ సంతోష్తో అంటే ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డితో ఆ కామ్రేడ్కు వివాహమైంది. అయిన కొద్ది కాలానికే ఆ కామ్రేడు విప్లవోద్యమ గొప్ప నాయకుల్లో ఒకరైన కామ్రేడ్ సంతోష్ అమరుడైనాడు. అయినా కామ్రేడ్ రేణుక ఆ ఆశయాల్ని ఇంకా ముందుకు కొనసాగిస్తూ అట్లాగే విప్లవోద్యమంలో కొనసాగింది. అప్పటిదాకా బహిరంగ జీవితంలో ఉండి ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తున్న కామ్రేడ్ రేణుక ఆ తర్వాత పరిస్థితులు తప్పనిసరిగా ఆమెను రహస్యంగా పనిచేయడానికి తప్పనిసరి పరిస్థితులు కల్పించడంతో ఏమాత్రం వెనుకాడకుండా విప్లవోద్యమంలో రహస్య జీవితాన్ని ఎంచుకొని విప్లవోద్యమంలోకి వెళ్ళింది. ఆ తర్వాత కొద్ది కాలానికి మరొక కామ్రేడ్ శాఖమూరి అప్పారావుతో ఆ కామ్రేడ్ వివాహం అయింది. ఆ కామ్రేడ్ కూడా 2010లో బూటకప్ ఎన్కౌంటర్లో ఆయనను కూడా చెన్నైలో పట్టుకొని బూటకప్ ఎన్కౌంటర్లో కాల్చి చంపారు. అయినా కామ్రేడ్ రేణుక ఆ తర్వాత కూడా ఇప్పటిదాకా వెనుదిరగక విప్లవోద్యమాన్ని అంటిపెట్టుకొని విప్లవోద్యమ నిర్మాణానికి అంకితమై పనిచేసింది. ఈ క్రమంలో కామ్రేడ్ రేణుక చాలా గొప్ప రచయిత్రి కూడా. ఎన్నో తను చూసిన జీవితాన్ని నుంచి, విప్లవోద్యమం నుంచి, విప్లవోద్యమ అనుభవాల నుంచి, మహిళల జీవితాల నుంచి చాలా కథలు రాసింది. నిన్ననే ఆ కామ్రేడ్ అమరులైంది తెలిసిన తర్వాత మొత్తం కథలు ఆమె రాసిన కథలన్నీ లెక్క వేస్తే 30-45 కథల దాకా ఆమె రాసింది. అంటే ఆ కథల్లో కొన్ని మాత్రమే గతంలో మెట్ల మీదే అనే సంచికతో వచ్చాయి, అనే పేరుతో వచ్చాయి. అట్లా ఆ కామ్రేడు అంటే తాను విప్లవానికి అంకితమై ఒకవైపు పనిచేస్తూనే గన్నుతో పాటు పెన్ను కూడా పట్టి ఆ విప్లవ ఉద్యమాన్ని భారత ప్రజలందరికీ తెలియజేయాలని చెప్పేసి ఒక రచయితగా ఆ కథలు రాసింది. ఆ కథలు మాత్రమే కాదు, అక్కడ సల్వాజూడం చాలా దారుణాలు జరుగుతుంటే ఆ సల్వాజూడం ఆగడాలను బయటకు పెట్టడానికి దమయంతి పేరుతో
రచనలు చేసింది. అట్లా ఆ కామ్రేడ్ యొక్క ఆ టాలెంట్స్ను ఇంకా వినియోగం చేసుకోవడం కోసమే దండకారణ్యంలో ఆమెను ప్రెస్ ఇన్ఛార్జిగా, పత్రికలకు ఇన్ఛార్జిగా ఆమెను పెట్టినట్టు మనకు ఆమె అమరులైన తర్వాత వచ్చిన సమాచారంతో తెలుస్తున్నది. అంటే ఆ విప్లవోద్యమాన్ని ఈరోజు ఆపరేషన్ కగారు పేరుతో జరుగుతున్న మారణకాండను కూడా ఎక్స్పోజ్ చేయడంలో, భారత ప్రజానీకానికి తెలియజేయడంలో కామ్రేడ్ రేణుక తన పాత్ర చివరి దాకా పోషిస్తూనే ఉంది. గత 2 సంవత్సరాలుగా ఆపరేషన్ కగార్ అని పేరు పెట్టి ఛత్తీస్గఢ్లో ఆదివాసీ ఉద్యమం మీద జరుగుతున్న మారణకాండ ఏదైతే ఉందో అందులో భాగంగా నిరాయుధంగా పట్టుబట్టే వాళ్ళని, ఒకవేళ నిజంగా ఎన్కౌంటర్ జరిగిన అందులో గాయపడ్డ వాళ్ళని, ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశానికి చుట్టుపక్కల ఉన్న గ్రామీణ ప్రజలని, ఆదివాసీలని పట్టుకొని 10 మంది, 20 మంది, 30 మంది చాలా అట్లా దారుణంగా హత్య చేస్తున్నది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు. అందులో భాగంగానే వైమానిక దాడులు జరుపుతున్నారు, డ్రోన్ల దాడి జరుపుతున్నారు. అన్ని రకాల భారత రాజ్యాంగాన్ని కానీ, భారతదేశం చేసుకున్న అన్ని రకాల హ్యూమన్ రైట్స్ ఒప్పందాలను కానీ ఉల్లంఘిస్తూ ఈ హత్యాకాండ కొనసాగుతున్నది, ఈ మారణకాండ కొనసాగుతున్నది. దానికి వ్యతిరేకంగా రేణుక ఇంత మారణకాండ జరుగుతున్నా కూడా ఏమాత్రం వెన్ను చూపక కామ్రేడ్ రేణుక విప్లవోద్యమంలో చివరి దాకా కొనసాగింది. ఆ కామ్రేడ్ను పట్టుకొని తప్పనిసరిగా ఆమెను, అంటే ఒకవేళ పట్టుకొని ఉన్నా ఆమెను కాల్చి చంపి ఎన్కౌంటర్ అని చెప్పేసి చంపేశారు. ఎంత దుర్మార్గంగా! ఆమె మనకు తెలుస్తున్న సమాచారం ప్రకారం అనారోగ్యంతో ఏదో గ్రామంలో ఉంటే ఆమెను పట్టుకొని కాల్చి చంపారనేది. గత ఒక 2-3 నెలల కిందట కూడా కామ్రేడ్ దర్శనును అట్లే అక్కడ అనారోగ్యంతో ఉంటే ఆయనతో పాటు ఆయనకు సహకారం చేయించడం కోసం ఉన్న ఒక దళ సభ్యుడిని, వాళ్ళిద్దరితో పాటు అక్కడ గ్రామంలో పొలాల్లో పనిచేస్తున్న 6 గ్రామస్తులను, ఆదివాసీ కామ్రేడ్స్ని పట్టుకొని కాల్చి చంపి అది కూడా ఎన్కౌంటర్ అని చెప్పారు. ఇట్లా అక్కడ జరుగుతున్న మారణ కాండను వ్యతిరేకించడమే మనము కామ్రేడ్ రేణుకకు అర్పించే నిజమైన నివాళి. అట్లాగే ఈ రోజు జరుగుతున్న ఆపరేషన్ కగార్ను వ్యతిరేకించడమే కామ్రేడ్ రేణుకకు అర్పించే నిజమైన నివాళి. ఒక మహిళగా కామ్రేడ్ మావోయిస్ట్ పార్టీ రాష్ట్ర కమిటీ నాయకురాలిగా ఆమె ఎదిగింది. అటువంటి మావోయిస్టు నాయకురాల్ని కోల్పోవడం విప్లవోద్యమానికి చాలా నష్టదాయకం. కానీ ఆమె జీవితం, ఆమె రచనలు మనకు చివరికంట స్ఫూర్తినిస్తాయి. ఆ స్ఫూర్తితో మరింత మంది విప్లవకారులు తప్పనిసరిగా తయారవుతారని ఆశిస్తున్నాం. అదే ఆమెకు నిజమైన నివాళి అవుతుంది. ఇక్కడ నుండి వెళ్ళిన అక్క మళ్ళీ ఇక్కడికే వచ్చింది. ఎక్కడ పుట్టాము, ఎక్కడ పెరిగాము, ఎక్కడికి వచ్చాము. మనిషి పుట్టుక మరణం మధ్య ఎన్ని మజిలీలుంటాయి, ఎన్ని జయాపజయాలుంటాయి. వాటి మధ్య తను ఎట్లా మనగడ కొనసాగించింది, తను నమ్మిన ఆశయం కోసం ఎన్ని కష్టాలను, ఎన్ని బాధల్ని అనుభవించింది. చివరికి ముక్కవని ధైర్య సాహసాలతో ఈ శత్రువుతో చివరి వరకు కొట్లాడుతూ తను వెనుదిరగకుండా విప్లవోద్యమంలో పోరాడుతూనే ప్రజల కోసం ప్రాణాలు అర్పించింది. అట్లాంటి ధన్యజీవులు వారి మధ్య మనము ఇలా నిలబడి మాట్లాడుకుంటున్నామంటేనే, వారి త్యాగాలను గుర్తు చేసుకుంటున్నామంటేనే మనము మనుషులుగా ఉన్నందుకు, మానవీయమైన మనుషుల కోసం మాట్లాడుకున్నందుకు, కనీసంగా మన జీవితంలో కొంత కాకపోయినా కొంత సమయాన్నైనా కేటాయించి ఏమి చేయగలుగుతామో ఈ సమాజం కోసము అనేది ఆలోచిద్దాము. వీరి మధ్య నిలబడి ఇలా వాళ్ళ కోసం మాట్లాడుతున్నందుకు, కనీస అర్హతను మనము పొందినందుకు
ఎట్లా నిబద్ధతతో జీవిస్తాము ఈ సమాజంలో అనే దాన్ని గుర్తు చేసుకుంటూ ఆమె ఆశయాలను కొనసాగిస్తూ ముందుకు సాగుతాం. జోహార్ అమరవీరులకు, అమర్ హై అక్క, జోహార్ అమరవీరులకు, అమర్ హై కామ్రేడ్ మిట్కో. రేణుకగా తెలిసిన మనిషి సాహిత్య ప్రపంచంలో మిట్కోగా చిరపరిచయం ఆమె. సుమారు 35 ఏళ్ల పాటు బహిరంగ ప్రజా ఉద్యమాలలో, అజ్ఞాత విప్లవోద్యమాలలో పనిచేస్తూ ఆమె తన జీవితాన్ని దేశ ప్రజల విప్లవానికి ధారపోసింది. సరిగ్గా భారత విప్లవోద్యమంలో గమనిస్తే ఆమె అజ్ఞాతవాసానికి వెళ్ళిన సందర్భం సల్వాజుడుం అనే ఒక కిరాయి హంతక ముఠాను కేంద్ర ప్రభుత్వం లేదా మొత్తంగా పాలక వర్గాలు ఉసిగొలిపి దండకారణ్యంలో ఒక అంతర్యుద్ధం కొనసాగుతున్నది అని ప్రపంచమంతా ఆందోళన చెందే కాలంలో ఆమె బహిరంగ జీవితం నుంచి అజ్ఞాత విప్లవోద్యమంలోకి ప్రవేశించింది. చాలా సంక్షిప్తమైన కాలం. నిజానికి భారత విప్లవోద్యమం భవితవ్యం ఏమవుతుంది అసలు? రెండు వైపులా తీవ్రమైన సాయుధ మోహరింపు జరిగింది. అవతలి వైపున ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున నేరుగాను పరోక్షంగాను చాలా దాడి చేస్తూ ఉన్నది. భారత విప్లవోద్యమం భవితవ్యం ఏమిటి అని సందేహంలో ఉన్న కాలంలో ఆ విప్లవోద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత నాకు కూడా ఉన్నది అని ఆమె అజ్ఞాత ఉద్యమానికి వెళ్ళింది. ఆ కాలంలో నిజానికి మొత్తంగానే 21వ శతాబ్దంలో విప్లవోద్యమ నమూనాగా ప్రపంచ పీడిత ప్రజలందరికీ దండకారణ్యం ఒక అరుదైన నమూనాగా కనిపించిన కాలం అది. ఇంకొక వైపు నుంచి చూస్తే ఒకవైపున తీవ్ర సంక్షోభము, యుద్ధము నడుస్తూ ఉన్నది, ఇంకొక పక్కన ప్రత్యామ్నాయ నిర్మాణం కొనసాగుతూ ఉన్నది. ఆ రెంటి మధ్య తీవ్రమైనటువంటి రాపిడి జరుగుతున్న కాలంలో ఒక అద్భుతమైన సృజనజీవిగా, చాలా శుతిమెత్తటి మనిషిగా, మీరందరూ ఆమె తొలి రోజుల్లో మీరు గమనించి ఉంటారు, ఆమె గట్టిగా మాట్లాడడంగా కూడా మీరు విని ఉంటారు. అతి సున్నితంగా మాట్లాడే, వినిపించకుండా మాట్లాడే మనిషి అతి దృఢంగా, బిగ్గరగా ఈ దేశ విప్లవాన్ని ప్రపంచమంతా వినిపించే ఒక పెద్ద ప్రయోగం జరుగుతూ ఉన్నప్పుడు ఆ ప్రయోగంలో భాగం కావడానికి ఆమె వెళ్ళింది. ఆ ప్రయోగం సల్వాజుడుం దగ్గర నుంచి ఆపరేషన్ గ్రీన్ హంట్ దాకా వెళ్ళింది. గ్రీన్ హంట్ 2 దశలు దాటుకున్నది. తర్వాత ఆపరేషన్ సమాధానం వచ్చింది. ఆపరేషన్ సమాధాన్ పేరుతో నిజానికి విప్లవోద్యమం చాలా పెద్ద ఎత్తున దాడి జరిగింది. ఆ పేరుతో విప్లవోద్యమాన్ని నిర్మూలిస్తామని 1కి 2 సార్లు 3 సార్లు కొన్ని డజన్ల సార్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఒక కేంద్రంలో ఉండే బీజేపీ మాత్రమే కాదు, ఆ కాలంలో రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా. నిజానికి ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న కాలంలోనే వైమానిక దాడులు మొదలయ్యాయి. చాలా పెద్ద ఎత్తున సైనికీకరణ జరిగింది, చాలా పెద్ద ఎత్తున కార్పొరేటీకరణ జరిగింది. ఛత్తీస్గఢ్లో 2 పార్టీలు 2 ప్రభుత్వాలు కలిసి ఆపరేషన్ సమాధాన్ నడిపిన కాలంలో పెద్ద ఎత్తున కార్పొరేటీకరణ కొనసాగించింది. కానీ ఏమీ చేయలేకపోయారు. విప్లవోద్యమానికి కొంత నష్టం జరిగింది. ఆ తరువాత ఇక విప్లవోద్యమాన్ని పూర్తిగా నిర్మూలించడమే ఏకైక కర్తవ్యంగా ఆపరేషన్ కగార్ అనే దాన్ని తీసుకుని వచ్చారు. ఆపరేషన్ కగార్ పేరుతో భారత మావోయిస్టు ఉద్యమాన్ని నిర్మూలించే ఏకైక కర్తవ్యంతో పెద్ద ఎత్తున సైనిక బలగాల దాడి జరుగుతున్నది. ఆ యుద్ధంలో ఆమె రచయిత్రిగా, కార్యకర్తగా, నాయకురాలిగా పనిచేసి ఆ యుద్ధంలో ఆమె అసూలు పాసింది. కాబట్టి ఆమె అమరత్వం ఈ సందర్భం మనకు చెప్తున్నది ఏమిటి అంటే, బ్రాహ్మణీయ హిందుత్వ ఈ కార్పొరేట్ యుద్ధానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని, లౌకికవాదాన్ని, విప్లవాన్ని కాపాడాలి అనే సందేశం ఆమె అమరత్వం మనకిస్తూ ఉన్నది. ఆమె అమరత్వపు స్ఫూర్తితోటి మనం ఈ కార్పొరేట్ యుద్ధానికి వ్యతిరేకంగా ప్రజాయుద్ధాన్ని ముందుకు తీసుకుపోయే కర్తవ్యాన్ని మనం చేపట్టాల్సిన అవసరం ఉంది. ఈ మాట మనం ఇక్కడ ఈ ప్రతిజ్ఞ తీసుకొని మనం వెళ్ళినప్పుడే తప్పనిసరిగా కామ్రేడ్ రేణుక, కామ్రేడ్ మిట్కో ఆశయాలకు మనం అంకితమైనట్టుగా రుజువవుతుంది. జోహార్ కామ్రేడ్ మిట్కో.